నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రులు ఏందో కానీ ఉత్తుత్త మంత్రులు అయితే ఉన్నారు. మినిమం సబ్జెక్ట్ లేకుండా సోది మాట్లాడేటోళ్ళని మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఈరోజు కాళేశ్వరం లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళెత్తొచ్చు అనే వాళ్ళ నెత్తిన నాకైతే ప్రతి మనిషికి 1300 గ్రాముల మెదడు అనేది ఒకటి ఉంటుందట. కానీ వీళ్ళకి తెలుసుకుంటే చటాక్ కూడా లేదు. వీళ్ళకు చటాక్ అంత బ్రెయిన్ కూడా లేదు. నిజానికి వాళ్ళ నెత్తిన మెదడు లేదు, పెండనే ఉంది. ఒకడు ఏం మాట్లాడతాడు, తుమ్మిడిహెట్టి దగ్గర ఈ యొక్క ప్రాజెక్టు కడితే అయిపోవు కదా, కాళేశ్వరం దగ్గర ఎందుకు మేడిగడ్డ కట్టిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మీ మిండెడిస్తాడా జాగా మీ మిండెడిస్తాడా తుమ్మిడిహెట్టి కాడ? ఆడ జాగా ఇవ్వనని చెప్పేసి ఆనాడు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ తగలబడి ఉంటే పర్మిషన్ ఇయ్యాలా, ఎవడు కూడా ఇయ్యాలా. అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో హోదా వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏం చెప్పారు, మీరు కనుక తుమ్మిడిహెట్టి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే నా మెడలు తీసుకొని చచ్చిపోతాయిడా అని చెప్పేసి ఆయన మందితో అంత ఏకమయ్యి మహారాష్ట్ర అక్కడ ధర్నాలు చేపడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కోపం వచ్చి తిరిగి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ తవ్వుకుంటూ వచ్చిండు. అప్పుడు సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, నువ్వు ఎంత తవ్వుకున్నా ఏం చేసినా కూడా మీకు సుక్క నీరు రాదు, అనవసరమైన ప్రయత్నాలు చేసి డబ్బులు వృధా చేసుకోకండి అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆడు తేల్చి చెప్పిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదే దేవేంద్ర ఫడ్నవీస్ గారు అధికారంలోకి వచ్చి సీఎం అయిండు. కేసీఆర్ ఆడిపోయి కనుక్కోండి ఏం పర్మిషన్ ఇస్తాడా లేదని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చేది లేదు, ఆనాడు అట్లనే కొట్టినా, దానివల్ల నేను సీఎం అయినా ఇప్పుడు కూడా నేను ఆ సీఎంగా ఉన్నా కాబట్టి నేను ఒప్పుకోనని చెప్తే కేసీఆర్ గారు ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరు మన విద్యాసాగర్ రావు అనే వ్యక్తి వాటర్ మ్యాన్ అని పిలుస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడగలరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? రామ్మోహన్ రెడ్డి, సాగదీసిన రెడ్డి, ఉత్తిరెడ్డి, ఈ రెడ్డిలు ఎవరైనా మాట్లాడతారా? ఎవరికి చదువు వచ్చాయి కదా, రోడ్ల పండి దిగిన గాడిదలు వీళ్ళంతా. ఈరోజు ఒక్కడికి చదువు సుక్కరాదు, సబ్జెక్ట్ లేదు, ప్రతోడు కాళేశ్వరం ఏదో మాట్లాడేవాడు అయిండు. ఎన్ని రోజుల్లో భయ ఇంకా నాకు ఇంత కోపాడగల కారణం ఏంటంటే 2 సంవత్సరాల 8 నెలల కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ అనే బొచ్చును పీక్కుంటా ఉంది ఇప్పుడు దాకా. దేనికోసం పీకుతుంది? ప్రజలు అవపడతలేరా? 6 గ్యారెంటీలు అవపడతలేవా? కళ్ళు మింగినాయా మీ అందరికీ? కళ్ళు మొర్ర పెట్టుకున్నారా? సోదర కాంగ్రెస్ పార్టీ అంత కథలు పడుకుంటే ప్రయత్నాలు చేస్తుంది. 6 గ్యారెంటీలు ఇచ్చే దమ్ము లేదు. ఈరోజు మగమగతనాల గురించి మాట్లాడుకునే ప్రయత్నాలు ఈరోజు మీకు శాతం అవ్వట్లేదా? మరి ఆనాడు కేసీఆర్ గారు అక్కడ కడతలేరని చెప్తే ఇక్కడ ప్రాణహిత, అదేవిధంగా గోదావరి దగ్గర నీటి సమూహం ఎక్కువ ఉండడం వల్ల మనకు పుష్కరమైన నీరు దొరుకుతుంది. 284 టీఎంసీలు దొరుకుతున్నాయి. అక్కడ నుంచి ఎనీ కాలం, ఎండాకాలం కావచ్చు, కరువు కాలం కావచ్చు, కరువు ప్రళయ తాండం చేసినా కూడా అక్కడి నుంచి నీళ్ళు 365 రోజులు మత్తాలు పడనియచ్చు. తెలుసా? అది మీకు తెలుసారా భయ? ఎవరికైనా 2014 ముందు ఒక బోర్ వాటర్ గ్రౌండ్ లెవెల్ తెలుసా మీకు? బొంగు తెలుసు మీ అందరికీ? బొంగు తెలుసా అంటున్నా. పొద్దున్న లేచి టీవీ మీడియా ఛానల్లో కూర్చొని ఇట్లాంటి బజార్ మాటలు మాట్లాడు కాదురా, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గురించి మంచిగా చేయాలి, అంది చేయాలి. అట్లా అనిపిస్తే తరాజులు కనిపిస్తా బిడ్డ మీ అందరికీ. జోక్కోండి, కింద పెట్టి జోక్కోండి, ఆడిపోయి ఇటో తరాజు అటో తరాజులు వేసి జోక్కుంటా ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి కానీ ఇంకెవడైనా ఉన్నాడే కానీ. అంతేగాని ఈరోజు మాట్లాడితే ఇంకెన్ని రోజులు కాళేశ్వరం సిగ్గుశరం ఉండక్కర్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తోటి సరిపోతుందా బిడ్డ? మీ లెక్క తెలుస్తాయాలా? మీ లెక్క తెలుస్తా? మీకు సరైన మిన్నెడు తగలక మీరు ఇన్ని డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇక నుంచి మీ పరిపాలన ఏంది, మీ కథ ఏందో అన్ని బయటపడుతుంది. బాజప్తగా బయట పెడతాం. ఎవరిని కూడా విడిచిపెట్టే కార్యక్రమాలు లేదు ఈరోజు. ఏం డ్రామాలు. కేసీఆర్ గారు 84,000 కోట్ల రూపాయలతో మేడిగడ్డ అన్నారం సుందీలో ఒక వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఉచ్చలు పోసే గుంతల్లో మేడిగడ్డ కడతా ఉన్నారు, ఒకటి పోయి పొలాల్లో మేడిగడ్డ కడతా ఉన్నారు. ఈరోజు రకరకాల డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇంత ఘోరమైన పరిపాలన చేస్తూ ఉన్నారా? చేద్దాం ఈరోజు లెక్కలతో సహా అన్ని బయట పెట్టే కార్యక్రమాలు చేద్దాం. ఇక మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలు పెడదాం. రైట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలు పెడదాం. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మీరు చూడండి, అంటే ఎంత గొప్పగా నీళ్ళు వస్తున్నాయంటే ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటే సరిపోతుంది, దీని ద్వారా పుష్కలమైన నీళ్ళు వస్తాయని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా వరకు డప్పులు మోగిస్తా ఉన్నారు, అని చేస్తూ ఉన్నారు. ఇది గోదావరి ఫ్లో రావాలి అంటే సరే, ఇది గోదావరి మీద నిర్మించబడింది. అవును, గోదావరి మీద నిర్మించబడింది. 20 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు. దీని ద్వారా 2010 సంవత్సరంలో
1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వారేది. అండర్స్టాండ్? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటుంటే రాసుకోండి, సోది కొట్టకండి. రేవంత్ రెడ్డితో సహా చెప్తున్నా, నీకు రాకుంటే కేసీఆర్ కాళ్ళలో పడి ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని తెలుసుకో. అది రాకుంటే హరీష్ రావు గారి కాళ్ళు మొక్కి ఆయన కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని నేర్చుకో. సోది మాట్లాడకుర్రి. మీకు ఈరోజు ప్రజలు ఓట్లేస్తే కాళేశ్వరం ఈ ఫార్ములా రేస్ కేస్ ఇదే ఉందా? ఇదేనా మీ బతుకులు? ఇంతేనా అడుగుతున్నా? ఇంతేనా మీ బతుకులు? ఇంతేనా? చూడండి, ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు. దీని కథ కూడా మీకు వివరిస్తా, దీని వ్యవహారం కూడా మీకు వివరిస్తా, దీని కింద ఎన్ని ఎకరాలు వారితే మీకు వివరిస్తా. ఈరోజు దీని మీదనే ఉంటాం బాధ్యతగా. ఇప్పుడు మనోడు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ప్రిపేర్ అయ్యి వచ్చిండా, ఉత్తుత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నాడా? ప్రిపేర్ అయ్యి వచ్చిండా, ఉత్తుత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నాడా? ఈ ఉత్తి మాటలు దేనికోసం? ఎవరిని సంతోషం పెట్టడం కోసం. సరే, ఒకసారి మీరే చూడండి. ఆయన మాట్లాడుతాడు. తెలివి బాగా ఎక్కువైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకు నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చుడు కన్నా, నేను చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళకు ఇంట్లో కూర్చోబెట్టడు. వార్డు మెంబర్ ఇచ్చిన కూడా గొప్ప వీళ్ళకి. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు తోటి 2010వ సంవత్సరంలో ఎన్ని ఎకరాల వరకు నీళ్లు వారించినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమైనా చెప్పగలవా? నీ 20 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఎక్కడైనా కొసకైనా పారుతుందా? 1,00,000 ఎకరాలకు దాకా పారలేని ప్రాజెక్ట్ అది. అది కాళేశ్వరం బరాజులో ఒక మెయిన్ ప్రాజెక్ట్ కాదని చెప్తలేదు, కానీ దానివల్లనే కాళేశ్వరం పనికి రాదంటే కరెక్ట్ పద్ధతి కాదు. వినుర్రి. తెలంగాణ రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఈసారి కూడా వేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కానీ వాటి పంపులు కానీ ఉపయోగించకుండానే ఇప్పుడు ఎల్లంపల్లి 20 టీఎంసీలకి నింపడం జరిగింది. ఆ వర్షాల విధంగా వచ్చింది, గోదావరి ఇందులో ఆ ఇంట్లో వచ్చి జరిగింది. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని ఏదో తప్పు చేస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం టీఆర్ఎస్ పార్టీ చేసిన. ఈయన పెద్ద సబ్జెక్ట్ ఉన్నాడని, ఈయన తెలంగాణ రాష్ట్ర ఎడారి ప్రాంతాలు మొత్తం నీళ్లు నింపిండని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళట ఈయన వెనకాల పడుతుర్రట. మీ బతుకులకు నేను చెప్తున్నా, మీరు ఇన్ని రోజులు ఉన్నారు కదా, మీ బ్రతుకులకు అదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలందరూ కలిసి మీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఉరికిచ్చే తెలుసా? రోడ్ల పట్టుకొని మీరు ఊర్లలో తిరగడానికి కూడా మీకు ముఖాలు చాలకపోయేది. ఈరోజు ఏం మాట్లాడుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి? మీరు మాట్లాడుతుంటే నాకు డైలాగ్ గుర్తొస్తూ ఉంది. అధ్యక్ష, మేము ప్రిపేర్ అయ్యి వస్తాం అధ్యక్ష అని చెప్పి ఒక మాట్లాడిన గుర్తుందా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఈరోజు నాకు ఆ మాట గుర్తొస్తూ ఉంది. కేసీఆర్ గారు ఏమన్నారు లేచి, ప్రిపేర్ రాకుండా పీకనికి వచ్చి రమ్మని చెప్పేసి కేసీఆర్ గారు అని చెప్పారు కదా, ఆ తిరిగినే మాట్లాడుతున్న మనిషి. ప్రిపేర్ వచ్చిర్రా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఓన్లీ ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఓన్లీ వానాకాలంలో మాత్రమే నువ్వు నీళ్లు లిఫ్ట్ చేయగలవు. తర్వాత ఏం చేయగలవు? ఈయన ఈ విధంగా మాట్లాడతాడు. ఏనాడైనా మీ కాంగ్రెస్ పార్టీ వలసపోతున్న రైతులను ఆపిందా? ఏనాడైనా మీ కాంగ్రెస్ పార్టీ రైతులు ఊరేసుకొని జరిగిపోతా ఉంటే ఆపిందా? ఏనాడైనా మీ కాంగ్రెస్ పార్టీ నిర్రబారిన నేలల్లో పశుగ్రాసం కూడా లేకుండా, పశువులకు నీళ్లు లేకుండా, మేత లేకుండా చనిపోతూ ఉంటే మీరు వచ్చి ఏమైనా ఆపిర్రా? ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడేదేనండి, ఇంకెన్ని రోజులు మాట్లాడతారు? మీరేం చేయడానికి లేరా? మీరేదో పీకి కట్టలు కడతారనే కదా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని మూలన పడ్డ కాంగ్రెస్ పార్టీ ఉల్లిగడ్డలకు కూడా పనికిరాని కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి ఏడబెట్టిర్రు ధ్వజస్తంభం అంతా పైకి లేపి మీకు అధికారం ఇస్తే. ఈరోజు కేసీఆర్, కాళేశ్వరం, కేటీఆర్, హరీష్ రావు, మీరు మంత్రులు, మీరు సీఎంలు, మీరు కాంగ్రెస్ పార్టీ నడిపించేటోళ్ళు. ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్ని గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. ఉతికి సర్ఫ్ పెట్టి ఉతికారేసే రోజు కూడా దగ్గరలోనే ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి ఇంత సోయి లేకుండా ఎట్లా సార్? ఎట్లా మినిమం సబ్జెక్ట్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఏమనంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఉరుకుతుర్రు. సరే, ఇప్పుడు నువ్వు నీళ్ళు అందించినావు అని చెప్తా ఉన్నాం. నేను ఈరోజు ప్రేక్షకులకు చెప్తున్నా, ప్రతి ఒక్క రైతాంగానికి చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల ఎన్ని ఎకరాలు వారినాయి, ఎన్ని వాగుల్లో నీళ్ళు నిండినాయి, ఎన్ని శరకల్లో నీళ్ళు వచ్చినాయి, ఎన్ని కాలువలు నడుస్తూ ఉన్నాయనే దాని గురించి కంప్లీట్గా వీడియో తీస్తా. బాగా చెప్తా. ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఎండగట్టాలో అక్కడ ఎండగట్టే ప్రయత్నం బరాబర్ చేద్దాం, బాగా చెప్తుగా కొట్లాడదాం. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర పోతాడు, 20 టీఎంసీల వాటర్ ఏం చేసుకుంటాడు? 20 టీఎంసీల వాటర్ని ఏం చేసుకుంటాడు? ఎన్నిసార్లు లిఫ్ట్ చేసుకోగలుగుతాడు? ఏమంటాడు? ఎల్లంపల్లి ప్రాజెక్టు సరిపోద్దట.
మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు సరిపోద్దంటే కేసీఆర్ గారు తెలివిలే కట్టిండ కాళేశ్వరము. మరి మిడ్ మానేర్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది కదా, ఒకటి పంప్ హౌజులు ఉన్నాయో లేకుంటే డైరెక్ట్గా కెనాల్స్ ఉన్నాయో, ఆ కెనాల్స్ ద్వారా నీళ్ళు రావాలంటే అది ఆ కనెక్టివిటీ ఉండాలి కదా. మరి మీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ కనెక్టివిటీ లేదు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సబ్జెక్ట్ లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏ బేసిన్ మీద ఏ బేసిక్ ఉందో తెలియని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో లేదు తెలియని గొప్ప విశ్లేషకులు, గొప్ప నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆ కనెక్టివిటీ లేదు అన్నాడు. 2010లో కావచ్చు, 2004లో కావచ్చు, 2000 సంవత్సరంలో కావచ్చు, కనెక్టివిటీ లేదు సార్. సబ్జెక్ట్ నేర్చుకోండి సార్, హరీష్ రావు దగ్గరికి వెళ్ళండి సార్, తెలుసుకోండి సార్, చెప్తాడు సార్, మీకు బ్రహ్మాండంగా చెప్తాడు. కుండపోచం అంటే ఏంది, రంగనాయక సాగర్ అంటే ఏంది, ఎస్ఆర్ఎస్పి అంటే ఏంది, ఎల్లంపల్లి అంటే ఏంది, కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా వాటికి సంబంధించిన పంప్ హౌజులు ఆ లెక్కేందో, దానికి ఉన్న తిక్కేందో హరీష్ రావు తీరుస్తాడు. ఒక్కసారి వెళ్ళండి సార్. ఎందుకు సార్ మీడియాలు ఉన్నాయని సోది మాట్లాడుతూ ఉంటారు? సబ్జెక్ట్ మాట్లాడండి సార్. తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఈరోజు, నిజాలు కావాలని చెప్పేసి కోరుకుంటుంది ఈరోజు తెలంగాణ సమాజం. దాని గురించి మాట్లాడండి సార్. అడ్డగోలు మాటలు దేనికోసం సార్? ఎవరి ముఖాల ఆనందం చూడడానికి సార్ ఇదంతా? ఏం మనుషులు ఉన్నారా, కొత్త మనుషులు, భలే మనుషులు ఉన్నారు ఇందులో. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప పార్టీ అని ప్రజలకు తెలిసి ఉండుంటే ఈ పార్టీ కూడా మీకు ఓట్లు కాదు కదా, బూట్లు కూడా పడేటివి కాదు, బూట్లు కూడా పడేటివి కాదు.